వీక్షకులకు నమస్కారం. మరి ఇవాళ అక్కినేని నాగేశ్వరరావు గారిది జయంతి, 101వ జయంతి. మరి సెప్టెంబర్ 20న ఆయన జన్మదినం. సీతారామ ధర్మపత్ని ఫస్ట్ పిక్చర్, తర్వాత సీతారామ జనం, పాయలమారి, కీలుగురం, బాలరాజు, మరి సువర్ణ సుందరి, పల్లెటూరి పిల్ల, మాయాబజార్, దత్తపుత్రుడు, పాఠశాలి విప్రనారాయణ, మహాకవి క్షేత్రయ్య, మహాకవి కాళిదాసు, మరి సెక్రటరీ ప్రేమనగర్, దసరా బుల్లుడు, పూలరంగడు, మంచి కుటుంబం, ఆదర్శ కుటుంబం, భార్యాభర్తల బంధం, సెక్రటరీ, పాలు మగలు, ఇలాగా మంచి ఇద్దరు మిత్రులు, ఇల్లరికం, దొంగరాముడు, కీలుగుర్రం, ఇలాగ ఎన్నో అద్భుతమైన మైలురాళ్ళు ఆయన సినిమాలు. అలాగే భక్త తుకారం, చక్రధారి, ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో మరి ఆయన తన నట వైదుష్యాన్ని చాటి నట సామ్రాట్గా మరి ఆయన మన అందరి మనసుల్లో నిలిచిపోయాడు. తెలుగు సినిమాకు మరి రెండు కళ్ళు అని ఇటు రామారావు గారిని, నాగేశ్వర గారిని, మరి దాసనారాయణరావు గారు అన్నట్టుగా తెలుగు కళామ తల్లికి వీళ్ళిద్దరూ రెండు కళ్ళు. అద్భుతమైన నటన, మరి వైదుష్యాన్ని వాళ్ళు ఎన్నో రకరకాల పాత్రల్లో మరి చక్కగా ఉదిగిపోయి మనకి వ్యక్తి కట్టించారు, చిరస్థాయిగా నిలిచిపోయారు. నేటి యువతరం నటులకు ఆదర్శప్రాయాలుగా నిలిచిపోతారు. అలాగే ఫస్ట్ మరి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది మనం క్రమశిక్షణ, డిసిప్లిన్. అది ఉండబట్టే వాళ్ళు ఆ స్థాయిలో మరి వాళ్ళు ముందుకు రాగలిగారు. వాళ్ళ మరి క్రమశిక్షణ లేకపోయినా తొలిమెట్టు మరి జీవితంలో పైకి రావాలంటే వాళ్ళిద్దరి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ పాయింట్. అది దాదాపు 250 చిత్రాల్లో మరి హిట్, మరి ఎన్నో సినిమాలు హిట్లు, మరి నట సామ్రాట్గా మరి అభిమానుల మనసు దోచుకున్నాడు ఆయన. అలాగే దేవదాసు శరత్ నవల మరి చూస్తే మీరు ఆయన ఉపవాసం ఉండి నిద్రాహారాలు లేకుండా ఆ పాత్రను పండించడానికి, కళ్ళు లోతుగా వెళ్ళడానికి, ఆ నిద్ర లేకుండా మరి తాగుబోతు పాత్ర అంటే మరి ఆయన తాగుబోతులా కనబడటానికి నిద్ర లేకుండా, తిండి లేకుండా ఆయన జాగ్రత్తలు పాటించి ఆయన ఆ పాత్రలకు ఒదిగిపోయి ఆ పాత్రకి మరి ప్రాణం పోసాడు ఆయన. ఆ పాత్రనే కాదు, చాలా పాత్రలు. మరి దేవదాసు పాత్రలో మరి ఆయన నటన మనం మర్చిపోలేము. అలాగే బాటసారి విప్రనారాయణ, మరి మహాకవి క్షేత్రయ్య, తెనాలి రామకృష్ణ, మరి భూకైలాస్లో మరి నారదుడిగా, మాయాబజార్లో మరి అభిమన్యుడిగా, మరి చాణక్య చంద్రగుప్తులో చాణక్యుడిగా మీరు చూడండి. మరి ఎంతో మరి గొప్పగా ఆయన నటన వైదుష్యాన్ని ఆయన మనకి వ్యక్తి కట్టించారు. విభిన్న రకాల పాత్రలు పోషించి ఆయన. అలాగే గోవులు గోపన్న, మరి అమరశిల్పి జక్కన్న, డాక్టర్ చక్రవర్తి, మరి మురళీకృష్ణ, ఇలాగా ఎన్నో ఒక పాత్రకి సంబంధం లేని ఎన్నో విభిన్నమైన పాత్రల్లో ఆయన. సీతారామయ్య గారి మనవరాలు, దసరా బుల్లుడు, సూత్రధారులు, చూడండి రకరకాల పాత్రల్లో ఆయన విభిన్నమైన పాత్రలు. మరి మీరు అందరికీ తెలిసిందే నాగేశ్వర గారి గురించి. సినిమాలు చూడనివారు లేరంటే అతిశయోక్తి కాదు. మరి అత్యద్భుతమైన పాత్రలతో మనం అందరి మనసులు దోచుకున్న నాగేశ్వర గారి జయంతి ఇవాళ. చిరస్థాయిగా ఆయన అందరూ తెలుగు ప్రజలు ఉన్నంతసేపు ఆయన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాగే మరి చదువుకున్నది ఆయన 8వ తరగతి అయినా హిందీ పేపర్ డైలీ చదువుతూ తెలియని విషయాలు, తెలియని పదాలు రాసుకొని మరి తెలుగు ఇంగ్లీష్ నిఘంటు దగ్గర పెట్టుకొని ఒకేబులరీ, పదజాలం,
మరి ఆయన పెంచుకొని ఇంగ్లీష్‌లోనే అనర్గళంగా ఆయన మాట్లాడటం చాలామందిని ఆశ్చర్యచకితులను చేసింది. అలాగే శ్రీకృష్ణార్జున యుద్ధంలో అర్జునుడిగా మరి నటించి మరి రామారావు గారితో పౌరాణికాలు చేయమా కానీ భార్య చేత అనిపించుకుంది ఆమె. మరి మీరు గొంతు తేలిపోతుంది ఆయన ముందు పౌరాణికాల్లో రామారావు గారితో వద్దు అనేసరికి ఆ స్వీయ లోపంబు మరి దాన్ని కూడా ఆయన తీసుకున్నాడు. ఆయన డీమెరిట్స్ తీసుకున్నాడు. స్వీయ లోపంబు ఎరుగట పెద్ద విద్య. మరి తన అంతరంగాలు అగ్ని అంతరంగం అఆలు అనే దాంట్లో పుస్తకంలో ఆయనే తెలియపరిచాడు ఆయన అంతరంగాన్ని. తన లోపాన్ని తను తెలుసుకుని తను చేయలేని పాత్రను శుతిమెత్తగా తిరస్కరించి తను చేయదగ్గ పాత్రలను తాను చేసి మెప్పించి ఈయన వేసిన పాత్రను ఆయన పోల్చుకోలేము, ఆయన వేసిన పాత్రను ఈయన పోల్చుకోలేము. ఇద్దరు గట్టి పోటాపోటీగా నటించి మరి మెప్పించడం. దాదాపు 250 చిత్రాల్లో ఆయన అన్ని భాషల్లో కూడా నటించి మరి అందరినీ మెప్పించడం. నట సామ్రాట్గా మరి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. అలా భారతరత్నకు కూడా ఆయన అర్హుడే. భారతరత్న ఇవ్వాలి ఇద్దరికి, ఎన్టీ రామారావుకి, ఏఎన్ఆర్ గారికి ఇద్దరికి భారతరత్న ఇవ్వాలి. మరి ఈ విధంగా నేను ఈ జయంతి సందర్భంగా మరి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా. మరి ఈ సంవత్సరం మరి వచ్చే సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకల్లో మరి తప్పకుండా ఆయనకి భారతరత్న రావాలని కోరుకుంటున్నా. ఆయన మరి ప్రపంచంలోనే ఇటువంటి నటులు లేరు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఒక సోషల్ మూవీస్ మరి ఆయన మరి సాంఘిక పాత్రలు ఎన్నో పాత్రలు, వైవిధ్యమైన ఎన్నో పాత్రలు మరి ఆయన నమ్మిన బంటు ఒక రైతుగా కానీ, చలాకి బుల్లోడిగా కానీ, దసరా బుల్లోడిగా కానీ, కాలేజీ బుల్లోడిగా కానీ, చదువుకున్న అమ్మాయిలు, ఇద్దరు మిత్రులు, చూడండి మంచిగా ఆదర్శ కుటుంబం, మంచి కుటుంబం, వాటి ఎన్నో మరి ఇళ్ళరకం కుటుంబ కథా చిత్రాలు, మరి సిరి సంపదలు, పెళ్లినాటి ప్రమాణాలు, అలాగా ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించి మన అందరి మనసులు దోచుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పటికీ చిరస్మరణీయులే. మరి ఇప్పుడు తరానికి యువతరం కథానాయకులకి ఎంతో ఆదర్శప్రాయమైన మరి తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతసేపు సువర్ణాక్షరాలతో వాళ్ళ చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. దానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వాళ్ళిద్దరు లేనిదే మరి తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మనం మాట్లాడుకోలేము. ఇప్పుడు తరం వాళ్ళకి ఆదర్శప్రాయుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన ఒక నటన నిఘంటువు. మరి సందర్భంగా మరి ఎంతటితో ముగిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.